హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సమ్మర్ వచ్చేసింది, పుచ్చకాయల సీజన్ అయితే వచ్చేసింది. అందరూ మార్కెట్లో పుచ్చకాయ కనిపిస్తే తెచ్చుకొని తినేస్తూ ఉన్నారు. అయితే తినటం ఓకే, కానీ పుచ్చకాయతో మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకి తెలుసు. అందులో మరీ ముఖ్యంగా 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పుచ్చకాయ మన ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం ఇస్తుంది, మన దాహాన్ని తీరుస్తుంది. చాలామందికి ఇంతవరకే తెలుసు, కానీ దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు తెలిస్తే మనం తినకుండా అస్సలు ఉండలేమన్నమాట. మొట్టమొదటిగా మనకి ఉన్న అద్భుతమైన 8 ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి, శరీరంలో నీటి కోసం మనం పుచ్చకాయని తినాలి. శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా పుచ్చకాయ సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించడంలో ఉండాలన్నా, అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా, కణాలకు పోషకాలు అందాలన్నా శరీరంలో తగినంత నీరు ఉండాల్సిందే. తాగే నీటి ద్వారా, నీటి కంటెంట్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. ఇందులో సరైన ఆప్షన్ ఏంటి అంటే ఈ వేసవి కాలంలో మనకి పుచ్చకాయ. మనకి ఈ పుచ్చకాయలో 92% నీరే ఉంటుంది. పైగా పుచ్చకాయలో క్యాలరీలు తక్కువ. అందువల్ల మనకి కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకి బరువు కూడా పెరగం. వెయిట్ లాస్కి ప్రయత్నించే వాళ్ళు ఈ వేసవిలో ఈ పుచ్చకాయను కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. రెండవ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలలో వాటర్ మిలన్లో మనకి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు ఉన్నాయి. పైగా వీటిలో క్యాలరీలు చాలా తక్కువ. అమైనో యాసిడ్ అయిన సిట్రులైన్ మన శారీరక చురుకుదనాన్ని పెంచుతుంది. విటమిన్ సి, కెరోటినాయిడ్, లెకోపిన్, కుకుర్బిటానిన్ సహా పలు యాంటీ ఆక్సిడెంట్లు పుచ్చకాయలోని పోషకాలు. ఈ సమ్మేళనాలన్నీ ఫ్రీ రాడికల్స్తో పోరాడేందుకు సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలో పేరుకుపోయినప్పుడు కణాలను దెబ్బతీసి డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. మూడవది, పుచ్చకాయ మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్, బీపీని తగ్గించడానికి వాటర్ మిలన్లోని లైకోపిన్ సహాయపడుతుందని మన అధ్యయనాలు సూచించాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయి వల్ల అనేక దుష్ప్రభావాలను కూడా నివారించడంలో లైకోపిన్ సహాయపడుతుంది. పుచ్చకాయలో ఉండే సిట్రలిన్ అమైన్ యాసిడ్ శరీరంలోని నైట్రిక్ యాసిడ్ స్థాయి పెంచేందుకు సహాయపడుతుంది. ఇది మీ రక్తనాళాలు విస్తరించడానికి సహాయపడుతుంది. బ్లడ్ ప్రెషర్ని కూడా మనకి తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే 4వ లక్షణం క్యాన్సర్ గుణాలను తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపిన్, కుకుర్బిటానిన్ సహా పుచ్చకాయలో కనిపించే సమ్మేళనాలు యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా లైకోపిన్ ప్రోస్టేట్ కొలెక్టరల్ వల్ల క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. కుకుర్బిటాసిన్ కణితి పెరుగుదలను నివారిస్తుంది. 5వది, ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఈ పుచ్చకాయలో ఉన్నాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూలమైన ఇన్ఫ్లమేషన్, వాపు, మంటను తగ్గించడంలో వాటర్ మిలన్లోని లైకోపిన్, విటమిన్ సి కలయిక సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ లైకోపిన్ అల్జీమర్స్ వ్యాధి త్వరగా రాకుండా, అలాగే వచ్చినా ముదరకుండా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచించాయి. 6వది, కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇవ్వటానికి ఈ పుచ్చకాయ దోహదపడుతుంది. పుచ్చకాయలో ఉండే సిట్రులైన్ అమైనో యాసిడ్ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని నైట్రిక్ యాసిడ్ పెంచడం ద్వారా కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తనాళాలు విస్తరించడంలో సహాయపడుతుంది. ఈ పుచ్చకాయతో
జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పుచ్చకాయలో అధిక మొత్తంలో నీరు, తక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మీ పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నీరు మీ జీర్ణక్రియలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. 8వది, కంటి చర్మ ఆరోగ్యానికి ఈ పుచ్చకాయ ఎంతగానో మేలు చేస్తుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం కొలాజెన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మీ జుట్టు బలంగా ఉండటంలో దోహదపడుతుంది. అలాగే మీ కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తెలుసుకున్నారు కదా, పుచ్చకాయ వల్ల మనకి కలిగే 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అని. అందువలన మనకి ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సమ్మర్లో మనకి ఈ పుచ్చకాయ చాలా బాగా త్వరితంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పుచ్చకాయని వీలైనంత వరకు కూడా తెచ్చుకొని తినడానికి ప్రయత్నించండి. ఎవరైతే పుచ్చకాయ తినడానికి ఇష్టపడరో అలాంటి వారు ఇలా జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు అన్నమాట. మ్యాక్సిమం పుచ్చకాయని రాగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎవరో కొంతమంది మాత్రమే జ్యూస్ తాగడానికి ప్రిఫర్ చేస్తారనమాట. అయితే నేను మా పాపకు కూడా ఇవ్వాలి అని చెప్పి నేనైతే పుచ్చకాయ జ్యూస్ అయితే చేస్తున్నాను. అందులో నేను ఈ గింజలు కూడా తీసేయట్లేదు. ఎందుకంటే మనకి ఈ పుచ్చకాయే కాదండోయ్, ఈ పుచ్చ గింజలు కూడా చాలా బాగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో కూడా మనకి ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ పుచ్చ గింజలు కూడా ఈ జ్యూస్లో అయితే మిక్స్ చేసిస్తున్నాను. మనకి ఎలాగో గ్రైండ్ అయిపోతుంది కాబట్టి ఆ జ్యూస్లో మనకి ఆ గింజలు తెలియదన్నమాట. తర్వాత ఫిల్టర్ చేసేసుకుంటే మనము చక్కగా తాగేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో నేనైతే నా దగ్గర ఒక పుచ్చకాయ ఉన్నింది. సో నేను నీట్గా బాగా కడుక్కొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని దాన్ని బాగా మిక్సీ చేసేసుకున్నాను అనమాట. నాకైతే ఫ్రెష్ పుచ్చకాయ జ్యూస్ అయితే నేను ఇంట్లో తయారు చేసుకునేసాను. బయట మార్కెట్లో ఏంటంటే మనకి అందులో ఐస్ క్యూబ్స్ వేసేస్తారు. సో సగం వాటర్ వచ్చేసి మనకి ఆ క్యూబ్స్ వల్లనే వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఇంట్లో ఇలా మీ చేతులతో చక్కగా ఫ్రెష్గా చేసుకొని తాగండి. అందులో మీకు ఇష్టమైతే ఇప్పుడు నేను వేసుకున్నట్టు మీరు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని మీరు చక్కగా సర్వ్ చేసుకొని తాగొచ్చు. నేను నా దగ్గర ఉన్న సీడ్స్ అయితే ఇందులో వేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఈ 3 సీడ్స్ ఉన్నాయి. సో మనం జ్యూస్ తాగేటప్పుడు ఇవి వేసుకొని తాగితే మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా మంచిగా లభిస్తాయన్నమాట. అందువల్ల నేను ఈ సీడ్స్ కూడా ఈ వాటర్ మిలన్ జ్యూస్లో యాడ్ చేస్తున్నాను. మనకి ఫ్రెష్గా తాజాగా ఇంట్లోనే వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు మీ పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు ఇలా జ్యూస్ చేసి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.